హాయ్ ఫ్రెండ్స్, మీరు అన్నవరం వస్తున్నట్లయితే ఈ ఒక్క విషయం తప్పకుండా తెలుసుకోండి. లేకపోతే కొండ మీద చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అన్నవరం కొండ మీద మీ జేబులో ఉన్న క్యాష్ ఎందుకు పనిచేయదు? ఎందుకంటే అన్నవరం దేవస్థానం అన్ని సేవల చెల్లింపులను ఆఫ్లైన్ నుండి ఆన్లైన్లోకి మార్చింది. ఇంకా మీరు ప్రసాదం టికెట్ తీసుకోవాలన్నా, వ్రతం టికెట్ తీసుకోవాలన్నా, దర్శనం టికెట్ తీసుకోవాలన్నా, కేశనఖండం టికెట్ తీసుకోవాలన్నా, ఏ టికెట్ తీసుకోవాలన్నా చెల్లింపులన్నీ యూపీఐ ద్వారా చేయాల్సి ఉంటుంది. మీరు క్యాష్ ఇస్తానన్నా అక్కడ ఎవరో తీసుకోరు. అందుకే ముందుగానే మీ ఫోన్లో యూపీఐ సదుపాయం, బ్యాంక్ బ్యాలెన్స్ సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. గుడి ప్రాంగణంలో మీకు వాట్సాప్ మిత్ర క్యూఆర్ కోడ్ కనిపిస్తాయి. వాటిని స్కాన్ చేసి వాట్సాప్ ద్వారా మీకు కావాల్సిన సేవను ఎంచుకుని పేమెంట్ చేసి టికెట్ తీసుకోవచ్చు. మీకు ఆన్లైన్ చేయడం తెలియకపోతే అసలు టెన్షన్ పడిన అవసరం లేదు. దేవస్థానంలో ఉన్న కియోస్క్ మిషన్ దగ్గరికి వెళ్ళి సిబ్బంది సంప్రదిస్తే మీకు కావాల్సిన సేవను జనరేట్ చేస్తారు. మీరు యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తే ప్రింటెడ్ టికెట్ తీసిస్తారు. ఒక చిన్న ముఖ్య గమనిక, ప్రసాదాల విషయంలో ప్రింటెడ్ టికెట్ అవసరం లేకపోవచ్చు, కానీ ఇతర సేవలకు ఖచ్చితంగా ప్రింటెడ్ టికెట్ అయితే ఉండాలి. కాబట్టి అన్నవరం బయలుదేరే ముందు మీ యూపీఐ సదుపాయం సరిగ్గా పనిచేస్తుందో, బ్యాంకులో సరిపడా బ్యాలెన్స్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అన్నవరం గురించి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.